పార్లమెంట్ లాబీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. ఆయన విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో తన జోక్యం ఏమీ ఉండదని, తొక్కిసలాటలో చనిపోవడం వల్లే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. అయితే అల్లు అర్జున్ వంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోను ముఖ్యమంత్రికి తెలియకుండా అరెస్ట్ చేస్తారా అన్నదానిపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు. ఈ అంశం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైంది. రేవంత్ రెడ్డి ఎవరికి గుర్తుండడని బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేశారు. సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డిని సీరియస్ గా తీసుకోవడం లేదన్న అసంతృప్తి కాంగ్రెస్ వర్గీయుల్లో ఉంది. దీంతో అసలు షాక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపించాలన్న ఉద్దేశంతో ఈ అరెస్ట్ కు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అదే సమయంలో సెలబ్రిటీలు ఏం చేసినా పోలీసులు ఏమి చేయలేరన్న ఆ అపవాదు ఉంది. అల్లు అర్జున్ తో పాటు మోహన్ బాబు కుటుంబంలోనూ జరిగిన పరిణామాలతో ఏర్పడిన ఘర్షణలు, మోహన్ బాబు చేసిన హత్యాయత్నం ఘటన సంచలనంగా మారింది. ఈ క్రమంలో సెలబ్రిటీలకు చట్టం తన పని తాను చేసుకుపోతుందని సంకేతాలు పంపారని అంటున్నారు. అర్జున్ అరెస్ట్ విషయంలో పోలీసులు ఇంత దూకుడుగా ఎలా నిర్ణయం తీసుకున్నారన్నది కూడా అర్జున్ క్యాంప్ భిన్నంగా స్పందిస్తోంది. సంధ్యా థియేటర్ ఘటన విషయంలో తన తప్పేం లేదని వాదిస్తూ అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉన్న సమయంలోనే అరెస్ట్ చేశారు. మామూలుగా ఇలాంటి పిటిషన్లు కోర్టులో ఉంటే పోలీసులు ఇంత దూకుడుగా నిర్ణయాలు తీసుకోరని, కానీ బన్నీ విషయంలో పోలీసులు చాలా దూకుడుగా ప్రవర్తించారని, కావాలనే అల్లు అర్జున్ ని జైలు పాలు చేశారని ఫ్యాన్స్ అంటున్నారు. Okay.